శంఖం వీరం పెద్దన్న సినిమాలు తీసే షో దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయడం బహుశా నా తప్పే కావచ్చు. ఇలాంటి సినిమాలు చూడాలంటే గుండె నిబ్బరం అనేది చాలా ఇంపార్టెంట్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. తమిళ హీరో సూర్యకి తెలుగులో కూడా ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. అయితే చాలా ఇయర్స్ గా తన సినిమా థియేటర్కల్ గా రిలీజ్ కాకపోవడం ఇప్పుడు డైరెక్ట్ గా పాన్ ఇండియా మూవీ అనే కంగువాతో రావడంతో కాస్త ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. మరి శివ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో, సూర్య ప్రమోషన్స్ లో చెప్పిన విధంగా ఉందా లేదా, ఈ వీకెండ్ బెస్ట్ ఆప్షన్ అయిందా లేదా, అసలు మూవీ ఎలా ఉందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మినిస్టర్ పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే పెద్దగా ఏం ఉండదు. ఇది 2 టైమ్ లైన్స్ లో జరిగే ఫిల్మ్. ఫ్రాన్సిస్ అండ్ కొంగువా స్టోరీస్ ని ప్యారలల్ గా చూపిస్తూ ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్లే ఫిల్మ్. అసలు ఫ్రాన్సిస్ ఎవరు, కొంగువా ఎవరు, ట్రైబల్ బ్యాక్ డ్రాప్ కి ప్రెజెంట్ ఉన్న టైమ్ లైన్ కి సంబంధం ఏంటనేది మూవీలో చూస్తాం విత్ ఫుల్ ఆఫ్ యాక్షన్ అండ్ లౌడ్ వాయిస్. ఇక మూవీ ఎలా ఉంది అంటే, కొంగువా కంగారు పుట్టిస్తుంది, శివ దడ పుట్టించాడు, డిఎస్పీ షాక్ ఇస్తూ షేక్ చేశాడు. మూవీ చూశాక ఒకటే మాట, శివ శివ. అయినా శంఖం వీరం పెద్దన్న వంటి సినిమాలు తీసుకునే శివ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయడం బహుశా నా తప్పే కావచ్చు. మూవీ స్టార్ట్ అవడం సాలిడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో, మంచి విజువల్ తో ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయినా 5 నిమిషాల తర్వాత మొదలవుతుంది అరవ కామెడీ. దానికి తోడు సెట్ అవని డబ్బింగ్, వినిపించని వాయిస్, ఎక్స్ట్రాగా వినిపించే సౌండ్, ఒక 40 నిమిషాల పాటు క్రింజ్ కి ఏమాత్రం తగ్గని విధంగా శివ సినిమాని తీసుకెళ్లిన విధానం అమోఘం. ఇక పాయింట్ లోకి వెళ్లారనుకుంటే అప్పుడు మొదలవుతుంది అసలైన సౌండ్. ఇంటర్వల్ ఎప్పుడొస్తుందని వెయిట్ చేస్తాం, దెబ్బకి చెవులకి పట్టిన తుప్పంతా వదిలిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో కాసేపటికే ఫస్ట్ హాఫ్ బెటర్ ఏమో అన్న ఫీల్ అయితే వస్తుంది. తెగ వరకు లాగుతారు, అంతకే అవదు ఇంతకే అవదు. ఇక లాస్ట్ కైనా పాయింట్ లోకి వచ్చారని సెలవు తీసుకునే లోపు శివ అప్పటికే వదలడు. క్లైమాక్స్ లో దిగిపోయిన తాడిని కట్టి మళ్లీ లాగుతాడు. క్లైమాక్స్ లో వచ్చిన సర్ప్రైజ్ అయితే ఉంటుంది, బట్ ఆ సర్ప్రైజ్ అయితే ఇలానే ఉంటుంది. అలా ఓవరాల్ గా ఇయర్స్ కి ఫ్రీ ఆయిల్ సర్వీస్ చేసి వదులుతుంది కొంగువా టీం. ట్రైలర్ టీజర్ చూసినప్పుడు ఏ ఫీల్ అయితే వచ్చిందో నాకైతే సినిమా చూసినప్పుడు సేమ్ ఫీల్. దేర్ ఈస్ నో సర్ప్రైజ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా తీసే ముందు ఒకసారి డైరెక్టర్ బింబిసారా చూసుంటే బాగుండేదేమో. ఇలాంటి సినిమాలు చూడాలంటే గుండె నిబ్బరం అనేది చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ గా మూవీ టీం బాగానే కష్టపడింది. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ రిమైనింగ్ సీన్స్ లో కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ అండ్ విఎఫ్ఎక్స్ అన్ని కూడా మంచిగానే ఉన్నాయి. బట్ టైం లైన్ అర్థమయ్యేలా ఒక కలర్ మిక్సింగ్ ని వాడారు, అదైతే బ్లైండ్నెస్ ని తీసుకురావడం పక్క. ఇక డిఎస్పీ అయితే మూవీలో ఉన్న ఒకే సాంగ్ ని తీసుకుంటూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అటు తిప్పి ఇటు తిప్పి అదే కొట్టాడు. అక్కడక్కడ వాల్తేరు వేరియా పుష్ప మ్యూజిక్ కూడా వినిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి వన్ ఆఫ్ ది మైనస్ పాయింట్. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సూర్య కొన్ని సీన్స్ లో తన ఎక్స్పీరియన్స్ ని చూపించిన, కొన్ని సీన్స్ లో మాత్రం అదే రెగ్యులర్ తమిళ యాక్టింగ్ ని చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్ మూవీ మొత్తం ఒకే ఎక్స్ప్రెషన్ తో యోగి బాబుకి పోటీ ఇచ్చాడని చెప్పొచ్చు. ఇక బాబీ డియోల్ గురించి తెలిసిందే, అన్నకి ఏ సీన్ అయినా ఒకే ఎక్స్ప్రెషన్, సో గుడ్. ఇక ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే, సూర్య ఫ్యాన్స్ అయితే సూర్య కోసం ఒకసారి చూడొచ్చు. బట్ వీకెండ్ చిల్ అవుదాం, ఒక మంచి సినిమా చూద్దాం, గ్రాండ్ గా ఒక పాన్ ఇండియా మూవీ చూద్దామనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి ఆలోచించుకోవడం బెటర్. సో ద చాయిస్ ఈజ్ యువర్స్. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది కొంగువా ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.